మహేష్ బాబు పేరు టాలీవుడ్ లో అత్యంత ప్రభావశీలమైన పేర్లలో ఒకటి. 20 ఏళ్లకు పైగా కెరీర్ లో తనదైన బ్రాండ్ రూపొందించుకొని తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రారంభం, సవాళ్లు అండ్ కృషి. ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడే తండ్రి లెజెండరీ హీరో కృష్ణ అనే భారీ బరువు అతనిపై ఉంది. ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేయడానికి తీవ్రంగా కష్టపడ్డాడు. ఒక్కడు, మురారి వంటి చిత్రాలతో తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. పోకిరి కెరీర్ లో కీలక మలుపు. 2006లో విడుదలైన పోకిరి మహేష్ కెరీర్ కు గేమ్ చేంజర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. టాలీవుడ్ సూపర్ స్టార్ అనే పేరును మరింత బలం చేసుకుంది. సినిమాలు, వ్యాపారం, ఫ్యాన్ ఫాలోయింగ్. దూకుడు, నేనొక్కనే, శ్రీమంతుడు వంటి హిట్ సినిమాలతో ఒక బ్రాండ్ గా మారాడు. జిఎంబి ఎంటర్టైన్మెంట్ ద్వారా తన నిర్మాతగా తనదైన మార్కు చూపించాడు. పాన్ ఇండియా లెవెల్లో తన మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నాడు. మహేష్ బాబు బిజినెస్ అండ్ సేవా కార్యక్రమాలు, సినిమాలే కాదు వ్యాపార రంగంలో కూడా తన స్ట్రాటజీ చూపిస్తున్నాడు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సేవలు, విద్యా ప్రోగ్రాముల ద్వారా సామాజిక సేవ. ఎందుకు మహేష్ బాబు స్పెషల్? ఎప్పటికప్పుడు తనను అప్డేట్ చేసుకోవడం, సరైన కథలను ఎంచుకోవడం, ప్రేక్షకులతో ఎప్పుడు కనెక్ట్ అవ్వడం, సినిమాలోనే కాదు బిజినెస్, సోషల్ వర్క్ లోను ముందుండటం. మహేష్ బాబు ఎంఫైర్ ఎందుకు ఇంత బలంగా ఉంది? నిరంతర కృషి, కొత్తదనం అండ్ స్ట్రాటజిక్ మైండ్ తో టాలీవుడ్ లో తన సత్తా చాటుకున్నాడు. మీకు మహేష్ బాబు ఫేవరెట్ సినిమా ఏది? కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ తరహా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.